హరిత రాస్తున్నారు. భగవంతునికి అభిషేకం ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు మనం అభిషేకం చేసుకోలేం. మన శిరస్సు పైన మనం నీరు పోసుకోలేం. ఎదురుగా ఉండే విగ్రహం నిగ్రహం కోసం మనం సంకల్పం చెప్పే సమయంలో ఆ విగ్రహంలో మన ఆత్మశక్తిని ఆరోపితం చేస్తాం. ఆత్మనశ్రిత ఆత్మ హృదయే అంటూ మన ఆత్మశక్తిని ఆ ఎదరగా ఉండేటటువంటి ప్రతిమ రూపంలో ఆరోపితం చేస్తాం. చేసి అభిషేకం చేస్తాం. బాహ్యాభ్యంతర శుచి కోసం మనం ఏ విధంగా స్నానం చేశామో అదే విధమైన ఉపచార ప్రక్రియలలో 5వది అయినటువంటి స్నాన ప్రక్రియ ఉపచారాన్ని ఎదరగా ఉండేటటువంటి ఆ అర్చామూర్తికి చేయిస్తాం. అది విగ్రహమే, అందులో ఉండే ఆత్మశక్తి మనదే. ఇలా అభిషేకం చేసే సమయంలో సంకల్పం చేసి ఇది యథాలింగమంగాన్ని సంస్పృశ్య, అది లింగం కావచ్చును మరో విగ్రహం కావచ్చును, ఆ సమయంలో ఆ ప్రతిమలో మన ఆత్మశక్తి ఉంటుంది. స్నానం చేయిస్తే ఏ విధంగా మనం పరిశుభ్రమైనటువంటి భావనలతో ఉద్దీపనం పొందుతామో, తేజోవంతమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటామో, అలాగే ఆ ప్రతిమ కూడా అభిషేక సమయంలో ఉండేటటువంటి అర్చామూర్తిని చూస్తే నిర్వ్యాజమైన ఆనందం మనకు కలుగుతుంది. అవ్యాజమైన ప్రేమ మనలో ఉప్పొంగుతుంది. కనుక అభిషేకం చెయ్యాలి. అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకుంటూ ఉంటాం. నిజానికి అది తీర్థం కాకూడదు. తీర్థం సాలగ్రామ శిలావారి. సాలగ్రామను అభిషేకం చేసినటువంటి తీర్థమే తీర్థం. అదిగో మళ్ళీ అభిషేకం అన్నారే అంటే, సాలగ్రామ ఒక రసాయనిక విశేషాంశాలతో కూడుకున్న శిలాజం, శిల. దానిపైన మనం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇలా వీటి చేత అభిషేకం చేసి ఆ ఎమాల్గమ్ మిశ్రమం అంటాం తెలుగులో, దాన్ని మనం తీర్థంగా తీసుకొస్తాం. శరీరానికి పుష్టిని చేకూర్చుకుంటాం. అభిషేకం చేసినందువలన మనలో ఆత్మశక్తి పెంపొందింపబడుతుంది. సనాతన ధర్మంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అలాగే ఏ ఆనందం వచ్చినా అన్నింటికీ ఒకటే ఉపాయం, రుద్రాభిషేకం. ఉత్తర భారతదేశంలో జలధార అంటారు, మనం శివాభిషేకం అంటాం. సులభం. శివుడికి అభిషేకం చేస్తే నీళ్లు పోస్తే ఉద్దీప్యస్వా, లేదా నీటిలోనే ఆపయిత్వా ఉభేషజీ ఆపో అమీ వచాతనీ ఆప సర్వస్య భేషజీ. నీటిలోనే సకల దేవతలు ఉన్నారు కనుక సకల దేవత ఉపలబ్ధమైనటువంటి ఈ నీటిని వినియోగించి పరమాత్ముడికి అభిషేకం చేయడం, ఇది లక్ష్యం. ఆనందం కలుగుతుంది. ఇది ప్రయోజనం. మరి ఉత్తరం చూద్దాం.